వెల్కమ్ టు ఐ డ్రీమ్ లీగల్ టాక్. నేను దేశ్రీ. ప్రెజెంట్ మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర్ పూజారి గారు. మాట్లాడదాం. హలో అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. జనరల్గా వైఫ్ అండ్ హస్బెండ్స్ మధ్యలో ప్రాపర్టీ ఒకరిపైన ఒకరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పుడు, ఇప్పుడు భర్తే ఉన్నాడు, భార్య పేరు మీద ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేశారు. చేసినాక ఇద్దరి మధ్యలో గొడవలయ్యాయి. అలా గొడవలైతే భార్య పేరు మీద ఉన్న ఆస్తిని తిరిగి మళ్ళీ తీసుకోవడానికి ఉంటుందా? జనరల్గా ఏమవుతుందంటే ఏంటంటే, ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తల మధ్యలో కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్యలో కానీ రకరకాల ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఫైనాన్షియల్గా. ఓకే, వాళ్ళ టర్మ్స్ మంచిగా ఉన్నప్పుడు ఏంటంటే భార్య భర్త మీద కానీ భర్త భార్య మీద కానీ అసెట్స్ కొంటుంటారు. వీళ్ళు సంపాదించిన సొంత పైసలతో సంపాదించినా కూడా. ఇప్పుడు ఎక్కువ ఏమవుతుంది అంటే భార్య గనక ఇప్పుడు మనకు జనరల్గా మనం సంపాదించే క్రమంలో ఏం చేస్తామంటే, భర్త కొన్ని సందర్భాలలో అతడు సొంతగా సంపాదించుకున్న ఆ ఆస్తి ఏదైతే సొంతగా సంపాదించుకున్న పైసలతోని భార్య పేరు మీద రిజిస్టర్ చేస్తారు. కాలక్రమేణా కొంతకాలం అయిన తర్వాత గొడవలు అయ్యే ఛాన్స్ ఏమైనా ఉండి, గొడవలు అయినప్పుడు భార్య ఏమంటుంది అంటే, నా పేరు మీద ఉంది కదా ఆస్తి, నేను ఇయ్యను పో అని చెప్పి తిరుగుతుంటుంది. ఓకే, అటువంటి సందర్భాలలో భర్త హ్యాస్ ఎ రైట్ టు ఫైల్ ఏ కేస్. అది ఆ ఆస్తి నాది, నాకు తిరిగి ఇవ్వండి అని చెప్పి భర్త ఫైల్ చేసుకునే అధికారం భర్తకు ఉంటుంది. కానీ భర్త ప్రూవ్ చేసుకోవాలి, ఆయన కష్టార్జితంతోనే లేకపోతే ఆయన పైసలతోనే ఆస్తి కొన్నాడు అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటే భార్య పేరు మీద ఆస్తి తిరిగి మళ్ళీ భర్తకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ప్రూవ్ చేసుకుంటే సరిపోతుంది. సో చాలామంది ఏం ఫీల్ అవుతుంటారు అంటే, భార్య మీద ఆస్తి కొన్నా కాబట్టి అది ఎప్పుడు భార్యకే చెందుతుందేమో అని అనుకుంటారు. ఓకే, అట్లేం లేదు. మీరు ప్రూవ్ చేసుకోవడం అనేది కంపల్సరీ. మీరు కనుక ప్రూవ్ చేసుకుంటే ఈ సంఘటన నేను ఈ పైసలతోని ఈ ఆస్తి కొన్నా అని చెప్పేసి మీరు కనుక ప్రూవ్ చేసుకుంటే మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు. చాలామంది దగ్గర ప్రూఫ్ ఉండదు, అది ప్రాబ్లం. ఎక్కడెక్కడో అకౌంట్ నుంచో లేకపోతే వేరే అకౌంట్ నుంచో కొన్ని సందర్భాల్లో క్యాష్ పెట్టుకోవటం లాంటిది. ఈ మధ్య కాలంలో అంటే ఎవరు క్యాష్ పెట్టుకోవటం లేరు. డెఫినెట్లీ అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఎందుకంటే 2 lakhs కంటే ఎక్కువ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ గత 10 yearsలో చేసిన అయితే ఈజీగా మనం క్యాన్సిల్ చేయొచ్చు. అంతకుముందు అయితే కొద్దిగా ప్రూవ్ చేయడం కష్టం, ఎందుకంటే అంతప్పుడు ఎంత క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగినా ఆస్తులు రిజిస్ట్రేషన్ చేసింది కాబట్టి కొద్దిగా ఓల్డ్ అంటే ఒక 20 years ఎగో ఉన్నాయి, కొద్దిగా ప్రూవ్ చేయడం కష్టం. అక్కడ 20 years ఎగో ఉన్నాయి కూడా చెక్కు ద్వారా ఇచ్చినాయి కానీ లేకపోతే ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేసినాయి కానీ డీడీలు ఇచ్చినాయి కానీ మళ్ళీ అవి ప్రూవ్ చేయొచ్చు. లోన్ తీసుకొని పెట్టినాయి అట్లా ప్రూవ్ చేయొచ్చు. ఓకే, సో ఫైనల్గా ఏంటంటే ఏ కారణం చేతనైనా మనం ఒక భార్య మీద భర్త మీద కూడా సేమ్ మళ్ళీ ఆప్షన్ ఇది. మీరు అందరూ ఏమనుకుంటారంటే, మరి భార్య మీద నాస్తే తీసుకోవచ్చా, మరి నేను భర్త కొన్నా కదా. కొన్ని సందర్భాలు ఏమైందంటే భార్యకి ఎక్కడి నుంచి అన్న పుట్టింటి నుంచి ఆస్తి రావటం కానీ లేదంటే ఆమె ఏమైనా సంపాదించిన పైసలు ఉండటం కానీ ఇట్లున్నప్పుడు ఏం చేస్తారంటే ప్రేమతోని భర్త మీద కూడా ఉంటారు వీళ్ళు. భర్త మీద నమ్మకంతో సరే నేను ఆడపిల్లనే కదా నాకు ఏం అవసరం ఉంటుందిలే అని చెప్పేసో భర్త మీద ప్రేమతోనో వీళ్ళు పుట్టింటి నుంచి వచ్చిన పైసలతోనో కానీ లేదా వీళ్ళు ఏమైనా సంపాదించుకున్న పైసలు ఏమైనా ఉంటే, కొంతమంది వర్క్ చేస్తుంటారు కదా, వీళ్ళు సంపాదించిన పైసలు ఏమైనా ఉంటే వీళ్ళు భర్త పేరు మీద కొన్నప్పుడు అప్పుడు మళ్ళీ గొడవ అయినప్పుడు మళ్ళీ భార్య హ్యాస్ ఎ రైట్ టు క్యాన్సిల్. భర్త పేరు మీద ఉన్నదాన్ని క్యాన్సిల్ చేస్తూ నాకు ఇవ్వండి అని చేసుకునే అధికారం కూడా ఉంటుంది. సో ఇది ఇద్దరికి ఉంటుంది. సో దీంట్లో కండిషన్ ఏముంటుంది అంటే ఏంటంటే, ఫస్ట్ అది వాళ్ళ కష్టార్జితం అని కానీ వాళ్ళ పైసలని కానీ అంటే నా కష్టార్జితంతో కానీ నాకు సంబంధించిన పైసలతో కానీ నేను కొన్నాను, ఆ ప్రాపర్టీలో నేను కొన్న ప్రాపర్టీలో వాళ్ళ పైసలు లేవు ఓకే అని చెప్పేసి మీరు చేసుకునే అధికారం ఉంటుంది. ఇంకోటి ఏముంటుంది దీంట్లో, రెండోది ఏముంటుంది అంటే ఒకవేళ సగం మనం పెట్టినాం సగం వాళ్ళు పెట్టినాం అనుకో, ఆ సగం మనం క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక ప్రాపర్టీ వాల్యూ ₹1,00,000 ఉంది అనుకుందాం, ఒక 50,000 నేను ఇచ్చిన, ఒక 50,000 ఆమె పెట్టి కోరుకుంది, ఆ 50,000 క్లెయిమ్ చేసుకునే అధికారం ఉంటుంది. స్ట్రాంగ్ రీజన్ ఏమైనా చూపించాలి? రీజన్ ఏం అవసరం లేదు, ప్రూఫ్ ఉండాలి. రీజన్ ఈజ్ నాట్ మ్యాండేటరీ. ఇప్పుడు నేను ఇచ్చినా నాకు వద్దు, నా పైసలు నాకు ఇవ్వని అనడానికి ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. అది ఎందుకంటే అది ఇచ్చిన అంటే ప్రూఫ్ కావాలి కదా. ఇప్పుడు 50,000 నువ్వు ఇచ్చినావు అంటే ప్రూఫ్ కావాలి కదా. ఆ ప్రూఫ్ చూపెట్టగలిగితే కోర్టు మనకు తిరిగి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓన్లీ భార్యాభర్తల మధ్యలోనేనా లేకపోతే పిల్లలకి ఇచ్చినవి అలాంటి? మైనర్ పేరు మీద చేసినప్పుడు నువ్వు ఏ కారణం చేత చేసినా మైనర్ పేరు మీద తిరిగి రాదు. ఓకే, ఇది చాలా నువ్వు కష్టపడే పైసలైనా మైనర్ ఈజ్ ఏ ఫైనల్ బెనిఫిషియరీ. నువ్వు ఏ రూపకంగా ఎట్లా చేసినా కూడా ఎన్ని సాక్ష్యాలన్నా కూడా మైనర్ పేరు మీద ఉన్నది మనం తిరిగి తీసుకోనికి రాదు. మైనర్ పేరు మీద దానికి ఏంటంటే ఏమన్నా ఎమర్జెన్సీ ఉండి అంటే మెడికల్ ఎమర్జెన్సీ కానీ ఎడ్యుకేషనల్ ఎమర్జెన్సీ కానీ ఉన్నప్పుడు
మనం కట్టలేని పరిస్థితి ఉంది. మైనర్ పేరు మీద ఆస్తి అయింది. ఇప్పుడు నేనున్న మైనర్ మా కొడుకు మీద ఆస్తి మైనర్ ఉన్నప్పుడు చేసిన దాన్ని అమ్మనికి లేదు. మైనర్ ఆయన మెజార్టీ తీరేంతకాలం అమ్మనికి లేదు. ఓకే, ఆ టైంలో ఏమైనా ఎమర్జెన్సీ పడ్డది, కాలేజ్ ఫీజు కట్టాలా లేకపోతే ఏదైనా చేయాలనుకున్నప్పుడు అది కూడా కోర్టుకు వెళ్ళి పర్మిషన్ తెచ్చుకొని చేయాలి. కోర్టు పర్మిషన్. మైనర్ ప్రాపర్టీ క్లెయిమ్ చేయడానికి లేదు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో క్లెయిమ్ చేయాలంటే కోర్టుకి వెళ్ళి క్లెయిమ్ చేయాలి. మేజర్ అయ్యాక, మేజర్ అయిన తర్వాత అడిగితే అడగచ్చు దాన్ని. మైనర్ పార్ట్లోనే చెప్పలేం కానీ మేజర్ అయ్యాక దెన్ వీ కెన్ క్లెయిమ్ ఇట్ అగైన్. మేజర్ అయిన తర్వాత అడిగే హక్కు మనకు ఉంటుంది. Right, thank you. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.